తిరుమల వెంకన్నను దర్శనం తర్వాత బెజవాడకు రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనానికి రావాలంటున్నారు స్థానికులు. కేసీఆర్ వస్తే కనివిని ఎరుగని రీతిలో స్వాగతం పలికి ఘనంగా సత్కరిస్తామంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల టూర్ తర్వాత ఆయన రాక కోసం బెజవాడ వాసులంతా ఎదురు చూస్తున్నారు. బెజవాడ దుర్గమ్మకు చెల్లించాల్సిన మొక్కుల సమర్పణకు వీలైనంత త్వరగా ఏపీకి రావాలని కోరుతున్నారు. 5 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుమలేశునికి నగలు చేయించడం ఆయనకు దేవునిపై ఉన్న భక్తి నమ్మకాలను ప్రతిబింబిస్తోందని, అందుకే కేసీఆర్ బెజవాడకు రావాలని కోరుకుంటున్నామని అంటున్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారికి కూడా వారు గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అమ్మవారికి కొన్ని కానుకలు సమర్పించుకుంటానని చెప్పి కూడా వారు మొక్కుకోవడం జరిగింది. మేమందరం కూడా వారికి ఘన స్వాగతం పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కేసీఆర్ గారు చాలా హిందూ సాంప్రదాయాలు పాటించడంలో కానీ అన్ని విషయాల్లో కూడా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడంలో కూడా ఎప్పుడూ కేసీఆర్ గారు ముందుంటారు. కాబట్టి ఈ విజయవాడలో ఉన్న అమ్మవారికి కూడా వారి మొక్కుల్ని చెల్లిస్తే మేమందరం కూడా వారికి విజయవాడ వచ్చినప్పుడు ఘన స్వాగతం తెలియజేస్తామని చెప్పి. అసలు ముందుగా కేసీఆర్ విజయవాడకు అట్నుంచి తిరుమలకు వెళ్తారన్న ప్రచారం రావడంతో స్థానికంగా ఉన్న అభిమానులు, వివిధ సంఘాల నేతలు ఆయనకు స్వాగత సత్కారాల కోసం భారీగా ప్లాన్ చేసుకున్నారు. కొందరైతే ఫ్లెక్సీలు కూడా రెడీ చేయించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అద్భుతమైనటువంటి కానుకలను ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారికి కూడా మొక్కులు ఉన్నాయి. ఆయనకి నవ్యాంధ్ర రాజధానికి ఆయన తనంతు కృషి కూడా చేయాలని కోరుకుంటూ తొందరలో ఆయన విజయవాడ కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటే తెలంగాణ ప్రజల తరపున మేమంతా సంతోషపడతాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కేసీఆర్ బెజవాడకు రావాలని కోరుకుంటున్నారు అక్కడి జనం. తిరుమలకు వెళ్లినట్టుగానే ఫ్యామిలీ మొత్తం దుర్గమ్మ దర్శనానికి రావాలంటున్నారు.